నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తుఫాన్ల పేర్లకి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, జాతీయ అండ్ అంతర్జాతీయకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఏంటి? తుఫాన్ల పేర్లు ఎవరిచ్చారు? మరి ఈ తుఫాన్ల పేర్లకి సంబంధించినటువంటి జాబితా ఏం చెప్తుంది? ఈ జాబితాను ఎందుకు తయారు చేశారు? స్ట్రోమ్స్ నేమ్స్కి సంబంధించి అని అంటే ఈ తుఫాన్ల పేర్లకి సంబంధించి భారత వాతావరణ శాఖ, ఎవరు? భారత వాతావరణ శాఖ ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇది ఏమిచ్చింది అని అంటే తుఫాన్లకి పేర్లను నిర్ణయించాలి అని చెప్పేసి, పేర్లను పెట్టాలి అని చెప్పేసి ఒక జాబితాను ఇచ్చింది. మరి ఎక్కడ నుంచి వచ్చే తుఫాన్లు అనవే అని అంటే భారత్కి సంబంధించి ఇక్కడ అరేబియా సీ ఉంటుంది, అరేబియా సముద్రం ఉంటుంది, అలాగే ఇటు బంగాళాఖాతం ఉంటుంది, ఇక ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంటుంది. సో ఇలా ఉండేటువంటి ఈ సముద్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ సీస్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర నుంచి ఏర్పడేటువంటి తుఫాన్లకి సంబంధించి ఆ తుఫాన్లకి పేర్లను నిర్ణయించాలి అని చెప్పేసి 169 169 పేర్లను సూచిస్తూ ఈ ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే భారత వాతావరణ శాఖ ఉందో ఇది ఈ 169 పేర్లను రిలీజ్ చేయడం జరిగింది, విడుదల చేసింది. మరి ఈ 169 పేర్లకి సంబంధించి భారతదేశం నుంచి, ఎక్కడి నుంచి? ఇండియా నుంచి మొత్తం 13 పేర్లను తీసుకున్నారు. ఏదైతే లిస్ట్ రెడీ చేశారో 169 పేర్లకి సంబంధించి మొత్తం లిస్ట్ తయారు చేశారో తుఫాన్లకి సంబంధించి, ఆ తుఫాన్లకి సంబంధించినటువంటి పేర్లలో భారతదేశం నుంచి 13 పేర్లను తీసుకున్నారు. ఇందులో దేంతో స్టార్ట్ అవుతుంది లిస్ట్ అని అంటే ఇండియాకి సంబంధించి దేంతో స్టార్ట్ అవుతుంది అని అంటే గతి అనేటువంటి ఒక తుఫాన్ పేరుని సూచించడం జరిగింది. ఈ గతి అనే పేరుతో తుఫాన్కి సంబంధించి తుఫాన్ వచ్చినప్పుడు ఈ పేరును పెట్టడానికి ఒక ప్రపోజల్గా ఇండియాకి సంబంధించినటువంటి లిస్ట్లో ఇది దీంతో స్టార్ట్ అవుతుంది లిస్ట్. అయితే 13 పేర్లు అంటున్నాం. ఇందులో నీరని, వ్యోమని, ఇలా జలది అని డిఫరెంట్ నేమ్స్ని తీసుకోవడం జరిగింది. ఇలా ఈ సముద్రాలతో సంబంధం ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ కానీ, ఇరాన్ కానీ, ఇలా ఇతర దేశాలకి సంబంధించినటువంటి దేశాలు కూడా పలు పేర్లను సూచించాయి. అలా వారు సూచించినటువంటి పేర్లను తీసుకొని మొత్తం 169 నేమ్స్ని ఈ భారత వాతావరణ శాఖ రెడీ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భారతదేశం నుంచి 13 పేర్లను తీసుకోవడం జరిగింది. లిస్టులో ఇండియాకి సంబంధించి గతి అనే పేరుతో స్టార్ట్ అవుతుంది లిస్ట్ ఇండియాకి సంబంధించి. సో మరి ఇలా 2020కి సంబంధించి తుఫాన్లకి సంబంధించినటువంటి పేర్లను రిలీజ్ చేశారు అని అంటున్నాం. గతంలో ఎప్పుడైనా రిలీజ్ చేశారా ఇలాంటి పేర్లను అని అంటే 2004లో రిలీజ్ చేశారు. ఎప్పుడు? 2004లో పేర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అమ్మాఫ్లాన్ అనేటువంటి ఒక పేరు మిగిలి ఉంది. 2004లో రిలీజ్ చేసినటువంటి పేర్లలో ఈ పేరు అనేది ఒకటి మిగిలి ఉంది. సో ఈ ఒక్క పేరే ఉంది కాబట్టి రానున్న కాలంలో అరేబియా సీ నుంచి తుఫాన్లు ఏర్పడినా, బంగాళాఖాతం నుంచి తుఫాన్లు ఏర్పడినా, అలాగే హిందూ మహాసముద్రం నుంచి తుఫాన్లు ఏర్పడినా ఆ తుఫాన్లకి సంబంధించి పేర్లు పెట్టేందుకే ఈ 169 పేర్లను జాబితాగా రెడీ చేసి విడుదల చేసింది ఈ భారత వాతావరణ శాఖ. మరి భారతదేశానికి సంబంధించి తుఫాన్లకి సంబంధించిన లిస్ట్ ఇచ్చింది.
ప్రపంచంలో తుఫాన్లని వివిధ దేశాలలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. సో ఇలా పిలిచేటువంటి తుఫాన్లకి సంబంధించి కొన్నింటిని తెలుసుకుందాం. వాయువ్య ఆస్ట్రేలియాలో ఏర్పడేటువంటి తుఫాన్లను విల్లీ విల్లీసన్ అని అంటారు. విల్లీ విల్లీసన్ అని అంటారు. ఇక ఈ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడేటువంటి తుఫాన్లను ఏమంటారు అని అంటే ఉష్ణమండల తుఫాన్లు అని అంటారు. ఏంటి? ఉష్ణమండల తుఫాన్లు. సో అలాగే చైనాలో ఏర్పడేటువంటి వాటిని ఏమంటారు అని అంటే టైఫూన్లు అని అంటారు. చైనాలో ఏర్పడేటువంటి తుఫాన్లని టైఫూన్లు అని అంటారు. చైనాకి సంబంధించి ఇంకా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేటువంటి వాటిని. ఇక దక్షిణ యుఎస్ఏకి అలాగే వెస్ట్ ఆఫ్రికాకి మధ్యన ఇక్కడ ఏర్పడే వాటిని ఏమంటారు అని అంటే సుడిగాలులు అని అంటారు. ఇక కరేబియన్ దీవులలో వెస్ట్ ఇండీస్లో ఏర్పడేటువంటి వాటిని ఏమంటారు అని అంటే తుఫాన్లు అని అంటారు. సో ఇలా ప్రపంచంలో వివిధ దేశాలలో తుఫాన్లను వివిధ రకాలుగా పిలుస్తూ ఉన్నారు. సో ఎక్కడ విల్లీ విల్లీస్ అంటారు? తుఫాన్లు ఏర్పడతానంటే వాయువ్య ఆస్ట్రేలియాలో విల్లీ విల్లీస్ అని అంటారు. టైఫూన్లను ఎక్కడ అంటున్నారు? చైనాలో కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడితే వాటిని టైఫూన్లు అని అంటున్నారు. ఇక దక్షిణ యుఎస్ఏకి సంబంధించి వెస్ట్ ఆఫ్రికాలో ఏర్పడే వాటిని సుడిగాలులు అని అంటున్నారు. ఇక అలాగే కరేబియన్ దీవులలో వెస్ట్ ఇండీస్లో ఏర్పడేటువంటి వాటిని తుఫాన్లు అని అంటున్నారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడేటువంటి తుఫాన్లు ఉష్ణమండల తుఫాన్లు అని అంటున్నారు. సో ఇలా వీటిని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా తుఫాన్లకి సంబంధించి పేర్లను విడుదల చేసినటువంటి ఈ అంశాన్ని మీరు నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్గా గుర్తుంచుకోండి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఓకేనా?